బద్రీనాథ్ ఇది పార్వతీదేవి మహాశివుడు నివసించిన స్థలం. కానీ శివపార్వతులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది ఎలాగో చెప్తాను వినండి. నారదుడు సలహా మేరకు విష్ణుమూర్తి తపస్సు కోసం బద్రీనాథ్కి రాగా అక్కడ ఎంతో సుందరమైన శివపార్వతుల ఇల్లు చూసి ఒక పథకం వేశాడు. చిన్న పిల్లవాడి రూపంలో ఆ ఇంటి ముందు కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ పిల్లవాడిని చూసిన పార్వతీదేవికి తల్లి మనసు కలిగింది. అతన్ని ఎత్తుకోవద్దు అని శివుడు చెప్తాడు. అయినా పార్వతీదేవి పిల్లవాడి బాధ తల్లికి మాత్రమే తెలుస్తుంది అని అతనిని లోపలికి తీసుకొని వెళ్ళింది. పార్వతీదేవి ఆ పిల్లవాడిని తల్లిలాగా చూసుకొని ఆహారం పెట్టి సేద తీరేలా చేసింది. తర్వాత రోజు శివపార్వతులు బయటకు వెళ్ళి వచ్చేసరికి లోపల నుండి గడిపట్టి ఉంటుంది. శివుడు నవ్వుతూ, ఇంట్లోకి వచ్చింది సామాన్య పిల్లవాడు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి. అందుకే నిన్ను ముట్టుకోవద్దు అన్నాను. నీవు ఆ పిల్లవాడిని నీ బిడ్డగా భావించావు కదా, కాబట్టి మనం ఈ స్థలాన్ని విష్ణుమూర్తికే వదిలి కేదార్నాథ్కి వెళ్దామని అంటాడు.